అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ఈ వీడియోలో మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో ఒకటైన బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిద్దాము. తమిళనాడు సోలో ట్రిప్‌లో భాగంగా ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని సందర్శిద్దాము. కానీ ముందుగా నేను అరుణాచలం చేరుకున్నాను. అక్కడ గిరి ప్రదక్షిణ గురించి, అరుణాచల ఆలయం గురించి పూర్తి వివరాలు, ఇంకా శ్రీరంగం ఆలయం, తరువాత జంబుకేశ్వరం, ఇంకా ఆ తరువాత చిదంబర ఆలయానికి చేరుకున్నాను. ఈ ఆలయాల గురించి పూర్తి వివరాలైతే వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. మార్నింగ్ టైంలో చిదంబర ఆలయం దర్శనం కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం నుంచి నేను తంజావూరులోని బృహదీశ్వర ఆలయానికి స్టార్ట్ అయ్యాను. చిదంబరం నుంచి తంజావూరు డిస్టెన్స్ వచ్చేసి 109 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్కి బస్ వాళ్ళు 110 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 3 to 4 అవర్స్ బస్ జర్నీ టైమింగ్ అయితే ఉంటుంది. కండక్టర్కి మనం బృహదీశ్వరాలయం దగ్గర దిగాలి అంటే ఆయన ఆలయానికి దగ్గరలో ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనల్ని డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సిమెంట్, ఐరన్ లాంటి బాండింగ్ మెటీరియల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? 80 టన్నుల బరువు ఉన్న ఆలయం పైన ఉన్న కలశాన్ని ఏ మిషనరీ లేని ఆ రోజుల్లో అంత ఎత్తుకి ఎలా తీసుకువెళ్లారు? ఈ ఆలయానికి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉండే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నిటిని నేను వీడియోలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము రండి. మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఒకటి అయిన ఈ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరులో కావేరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం తంజావూరు బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1వ రాజరాజేంద్ర చోళుడు 1003వ సంవత్సరం నుంచి 1010వ సంవత్సరం మధ్యలో నిర్మించారు. అంటే ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది. ఈ ఆలయాన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో భాగమైన ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఈ ఆలయానికి ఉన్న మరికొన్ని పేర్లు ఏంటంటే తాంజై పెరియ కోవెల్ అని, అంటే తంజావూరు యొక్క అతిపెద్ద ఆలయం అని, ఇంకా పెరువుడయ్యార్ కోవెల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం యొక్క అసలు పేరు రాజరాజేశ్వరం. ఈ రాజరాజేశ్వరం పేరు ఆ రాజరాజేంద్ర చోళుడి పేరు గుర్తు చేసుకోకుండా ఉండడానికి ఆఖరిగా పాలించిన మరాఠా రాజులు ఈ ఆలయ పేరుని రాజరాజేశ్వరం నుంచి బృహదీశ్వర ఆలయంగా మార్చారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క మొదటి ఎంట్రన్స్. దీన్నే మరాఠా ఎంట్రన్స్ అంటారు. దీన్ని ఆఖరిగా పాలించిన మరాఠా రాజులు కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయం చుట్టూరు ఒక కందకం కూడా ఉంటుంది. కందకం అంటే వాటర్తో కాంపౌండ్ వాల్ బయట చుట్టూరు ఒక చిన్న కాలవలాగా ఏర్పాటు చేసుకోవడం. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్తే ఎడం వైపున బృహదీశ్వర ఆలయం యొక్క హిస్టరీ ఇంకా టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ని అక్కడ డిస్ప్లే చేశారు. మరాఠా ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి ఇంకో సెకండ్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ సెకండ్ ఎంట్రన్స్ని కేరళాంతకర్ తిరువసలన్ అని పిలుస్తారు. రాజరాజేంద్ర చోళుడు ఆయన ముఖ్య శత్రువు అయిన చేరాస్ పైన యుద్ధంలో గెలిచిన తరువాత దానికి గుర్తుగా ఈ ఎంట్రన్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయానికి మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. లాస్ట్ ఉన్నది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్, అంటే ఆలయం కట్టించినప్పుడు కట్టిన మొదటి ఎంట్రన్స్ అన్నమాట. ఈ సెకండ్ ఎంట్రన్స్ దాటి కాస్త ముందుకు వెళితే మనకి కుడివైపున లగేజ్ కౌంటర్ ఇంకా చెప్పుల స్టాండ్ కూడా ఉంటాయి. ముందుగా మనకంతా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కనిపిస్తుంది, కానీ వీటిని దాటుకుని చివరకు వెళితే మనకి చెప్పుల స్టాండ్ ఇంకా లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఈ తంజావూరు తర్వాత నేను మదురై చేరుకోవాలనుకున్నాను. సో నా కంప్లీట్ లగేజ్ అంతా తెచ్చుకున్నాను కాబట్టి నా లగేజ్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం కెమెరా బ్యాగ్తో మాత్రమే టెంపుల్లోకి వెళ్దాము. సెకండ్ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. గ్రీనరీతో, చాలా పెద్ద కాంపౌండ్ వాల్తో. బయట కాంపౌండ్ వాలే ఇంత పెద్దగా ఉంది అంటే లోపలికి వెళ్ళాక ఆలయం ఇంకెంత పెద్దగా ఉంటుందో ఇక్కడే ఇమాజిన్ చేసుకోవచ్చు మనం. ఆలయ ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందో. ఒక ఫ్రేమ్లో ఆలయం మొత్తాన్ని చూపించాలి అంటే చాలా కష్టం. ఈ ఆలయాన్ని 44 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ని యూజ్ చేశారు. కానీ చుట్టుపక్కల ఎక్కడ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల గ్రానైట్ రాయి అయితే అవైలబుల్గా లేదు. ఆ రోజుల్లో ఏనుగుల ద్వారా చాలా దూరాల నుంచి ఆ గ్రానైట్ రాయిని తరలించి ఈ ఆలయాన్ని నిర్మించారట.
ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి మొత్తం 5 సంవత్సరాల టైం పట్టిందట. ఈ ఆలయం 216 అడుగుల ఎత్తుతో 13 అంతస్తుల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఇదే అతిపెద్ద కట్టడం. జనరల్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం బిల్డింగ్ యొక్క హైట్ను బట్టి కింద బేస్మెంట్ యొక్క స్ట్రెంగ్త్ను మనం పెంచుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆలయం ఇంత పెద్దగా కన్స్ట్రక్ట్ చేసినా సరే ఎలాంటి బేస్మెంట్ లేకుండా పూర్తిగా నేల మీదనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, సున్నము, ఐరన్ లాంటి బాండింగ్ మెటీరియల్స్ ఏమీ యూజ్ చేయకుండా నిర్మించారు. అది ఎలా అంటే ఇంటర్లాకింగ్ సిస్టంలోని పజిల్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ విమానం పైన ఉన్న ఆ కలశం యొక్క బరువు సుమారు 81.28 టన్నులు. ఆ రోజుల్లో అంటే ఏ మిషనరీ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత బరువు గల కలశాన్ని ఆ పైకి ఎలా అమర్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ కలశాన్ని గోపురం పైన అమర్చడానికి ముందుగా ఆలయం దగ్గర నుంచి 6 కిలోమీటర్ల వరకు ర్యాంప్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ర్యాంప్ పైనుంచి 3000 ఏనుగుల సాయంతో ఆ కలశాన్ని ఆలయం పైకి తీసుకొచ్చి అమర్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కలశం యొక్క నీడ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కనిపించదట. గర్భాలయం ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది యొక్క ఎత్తు 13 అడుగులు, వెడల్పు 16 అడుగులు. ఈ నంది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం. మొదటిది లేపాక్షిలా ఉందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ నంది మండపంలోని సీలింగ్కి ఉన్న ఈ తంజావూర్ స్టైల్ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. ఈ మెట్లెక్కి ఆలయం పైకి వెళ్ళాక ఆలయ ద్వారం నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆలయ ప్రాంగణం అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. చూస్తున్నది గర్భాలయం యొక్క ప్రధాన ద్వారం. నార్మల్గా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో మనం ఏదైనా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది, కానీ ఈ ఆలయ గర్భాలయంలో ఎంతమంది మాట్లాడినా రీసౌండ్ అనేది రాదట. ఆలయం లోపల ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత గ్రాండియర్గా ఉందో. ఈ ఆలయంలోని శివలింగం 13 అడుగుల ఎత్తుతో 16 అడుగుల వెడల్పుతో ఉంటుంది. మన భారతదేశంలోని అతిపెద్ద శివలింగాల్లో ఈ శివలింగం కూడా ఒకటి. గర్భాలయంలో స్వామివారు ఇలానే ఉంటారు, మీరు కూడా దర్శించుకోండి. నిజంగా నాకైతే అంత పెద్ద విగ్రహ రూపాన్ని దగ్గర నుంచి అలా దర్శనం చేసుకుంటే గూస్ బంప్స్ వచ్చాయి. స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక మనం ఆలయ ప్రాంగణంలో ఇంకా దర్శించుకోవాల్సిన ఉపాలయాలు అయితే ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని దేవతా విగ్రహం ఉన్న ఆలయం 13వ శతాబ్దంలో పాండ్య రాజుల చేత నిర్మించబడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజయనగర పాలకుల చేత నిర్మించబడింది. వినాయక విగ్రహం ఉన్న ఆలయం మరాఠా పాలకుల చేత నిర్మించబడ్డాయి. ఆ ఉపాలయాల దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆలయం చుట్టూరు ఉండే ప్రాంగణంలో ఇలా 250 శివలింగాలు దర్శనమిస్తాయి. ఆలయం బయటకు వచ్చి ఇలా వీడియోలు తీస్తున్నప్పుడు ఆ కార్నర్లో ఉన్న పిల్లలందరూ హాయ్ అని చెప్తున్నారు. సో దగ్గరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత కాసేపు అలా కూర్చుని ఆలయం యొక్క నిర్మాణాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాను. ఇంకా మనం ఈ ఆలయం గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈ ఆలయ గోడలపైన భరతనాట్యంలోని 81 భంగిమలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయం 6 భూకంపాలని తట్టుకుంది, ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ని ఫేస్ చేసింది. అంటే వాతావరణంలో ఎన్నో విపత్తుల్ని తట్టుకుని 1015 సంవత్సరాల నుంచి ఇలా స్ట్రాంగ్గా ఉంది. ఏ బాండింగ్ మెటీరియల్ వాడకుండానే ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని, ఏ ఎక్విప్మెంట్ లేని రోజుల్లోనే అంత కన్స్ట్రక్షన్ చేశారు అంటే మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఇంత గొప్ప నిర్మాణాన్ని డిజైన్ చేసింది సాంకేతిక నిపుణులు, వాస్తుశిల్పి అయిన కుంజర రాజరాజ పెరుందాచల్. మొదటిసారిగా 1954లో 1000 నోటు పైన ఈ ఆలయ చిత్రాన్ని ముద్రించారు. తరువాత 1975లో ఇందిరాగాంధీ ఈ నోటుని డిమానిటైజ్ చేశారు. ఈ ఆలయ చిత్రంతో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు స్టాంప్స్ కూడా ముద్రించారు. 2010వ సంవత్సరంకి ఈ ఆలయం నిర్మించి 1000 సంవత్సరాలు అయినందున ఆర్బీఐ వాళ్ళు 5 రూపాయల కాయిన్ పైన ఈ ఆలయ చిత్రాన్ని ముద్రించారు. అలానే స్పెషల్ ఎడిషన్ కింద 1000 రూపాయల కాయిన్ పైన ఆలయ చిత్రాన్ని ముద్రించి రిలీజ్ చేశారు.
ఇంతటితో ఆలయం గురించి డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనే ట్రైన్ డీటెయిల్స్, బడ్జెట్, ఎక్కడ స్టే చేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెంపుల్లో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పరిచయం అయ్యారనమాట. వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నేను తీనా హెల్ప్ చేయనా అని అడిగాను. సో అలా మాట్లాడుకుంటూ మాకు కమ్యూనికేషన్ పెరిగిందనమాట. అలా అందరూ ఫ్రెండ్స్ అయ్యాము. కాసేపు మాట్లాడుకున్నాక వాళ్ళంతా నా గురించి, మన ఛానల్ గురించి తెలుసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నైస్ టు మీట్ యూ ఆల్. అండ్ వీళ్ళల్లో స్పెషల్గా ముగిలన్ అయితే చాలా కేరింగ్గా చూసుకున్నాడు. ఈ బ్రదర్ అయితే నన్ను ఆటో ఎక్కించే వరకు వెనకాలే ఉండి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. థ్యాంక్ యూ ముగిలన్. ఇంకా నేను ఆటో తీసుకుని ఇక్కడ నుంచి మధురై అయితే స్టార్ట్ అవబోతున్నాను. మధురై నైట్కి రీచ్ అయితే అక్కడ స్టే తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మధురైలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ నుంచి తంజావూరు బస్ స్టాండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ డిస్టెన్స్కి ఆటో వాళ్ళు 100 నుంచి 150 ఛార్జ్ చేస్తారు. తంజావూరు నుంచి మధురై 185 కిలోమీటర్స్ ఉంటుంది. తంజావూరు నుంచి మధురై బస్ టికెట్ ప్రైస్ వచ్చి 125 రూపీస్ ఉంటుంది. నేను 6:30కి మధురై బస్ ఎక్కాను. నైట్ 10:30కి నేను అక్కడ రీచ్ అయ్యాను అనమాట. మధురై బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్ ఎక్కితే మనకి మధురై మీనాక్షి టెంపుల్ దగ్గర దింపమంటే ఆపుతారు. ఇంకా అక్కడ దగ్గరలో స్టే తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మధురై విజిట్ చేశాను. ఆ మధురై టెంపుల్ గురించి కూడా నేను డీటెయిల్గా ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.